warmth that you've given us. I am grateful forever. Jai Hind. రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గంలో టీడీపీ పోలిట్ బ్యూరో తొండపు దశరథ జనార్దన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడూ కనివిని ఎరుగని విధంగా వరదలు వచ్చాయని, ఒకే రోజు కొండపోతగా వర్షం కురిసిందని అన్నారు. తీవ్రంగా వరద రావడం వల్ల మునేటి కాజ్వే మొత్తం బ్రిడ్జి ధ్వంసమైపోయిందని, దీనిపై ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడారని తెలిపారు. ఈ దారిని జాతీయ రహదారిగా మార్చాలని, ప్రతిపాదకులను పంపించాలని, చిలకలు ఎన్హెచ్ఆర్ 9 రోడ్ నుంచి వైరా వరకు జాతీయ రహదారి చేయాలని, ఇదే కాక రైతులకు సంబంధించిన విషయాలను చూస్తే పంటలని పూర్తి స్థాయిలో నష్టం జరిగినట్లు వివరించినట్లు తెలిపారు. ఇంకా నష్టం జరగక ముందే యుద్ధ ప్రాతిపదికగా రిపేర్లని చేయించాలని సాగునీటి పారుదల శాఖ మంత్రి రామనాయుడిని కోరానని తెలిపారు. R&B రోడ్లు కూడా చాలా చోట్ల దెబ్బతిన్నాయి. మా బ్రిడ్జ్ తో పాటు ఇవన్నీ R&B కిందకే వస్తాయి. అటు అనగళ్ళపాడు దగ్గర, ముచ్చింతాల దగ్గర, అట్లనే మరి జగ్గయ్యపేట, పెనగంచిప్రోలు, వచ్చవాయి మండలాల్లో కూడా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ప్రాంతాలన్నింటినీ కూడా అంచనాలు వేసి పంపించారు. నందిగామ ప్రాంతంలో కూడా దెబ్బతిన్నాయి, అది కూడా అంచనా వేసి పంపించారమ్మా. చాలా చోట్ల వరదలు అపారంగా రావటం వల్ల ఇసుక మేటలు వేసినాయి. అది రైతులు దిక్కుదోచని స్థితిలో ఉన్నారు. ఆ మేటలు తీసుకోవాలంటే వాళ్ళకి తలకు మించిన బరువు అవుతుంది. దాన్ని కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు అందరూ, రైతాంగం అంతా. సో ఈ కష్టాలు నష్టాలు అన్నింటిని కూడా వీలైనంత తొందరగా ఈ ప్రభుత్వం సానుభూతితో సానుకూలంగా ప్రజలకి ఇబ్బందులు తొలగించే విధంగా చేయటానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నాడు. మేమందరం కూడా దానికి బాధితులకి నష్టపరిహారం చెల్లించేందుకు ప్రయత్నం చేస్తాం.